ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశులలో ఉన్నటువంటి ఫలితాలలో భాగంగా ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిలో ఉన్నటువంటి రాశి ఫలితాలు, జూలై నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. ప్రధానంగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో బలంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. 14వ తేదీ వరకు కూడా ఇదే స్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా మంచి అంటే వీళ్ళకి కావాల్సినటువంటి పనులు మొదలు పెట్టాలి, వీళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే 14వ తేదీలోపు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే చేసేటటువంటి పనుల్లో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 14వ తేదీ తరువాత ఉన్నటువంటి స్థితి కాస్త మధ్యమంగా ఉంటుంది ఈ రాశి యొక్క అధిపతి యొక్క స్థితి. అంతేకాకుండా ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు, ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో గోచారంలో మంచి విశేషమైనటువంటి శుభస్థానం కాబట్టి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతూ ఈ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళుతూ విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి ఉంది. కాకపోతే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకు అంటే శని అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గోచారంలో ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం, అంటే ఎట్లాంటి అనారోగ్య స్థితి నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నంగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేస్తూ అవకాశం ఉంటే నల్ల నువ్వులు కూడా దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాలలో కాస్త కొంచెం ఒడుదుడుకులుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రవి అంత అనుకూలమైనటువంటి స్థితి ఈ మాసం అంతా కూడా ఉండదు. ఒకటి అష్టమ స్థానంలో, ఒకటి 9వ స్థానంలో సంచరించేటటువంటి అవకాశం. కాబట్టి రవికి 9వ స్థానం వేధస్థానం కాబట్టి 17వ తేదీ నుంచి కాస్త ఈ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఉన్నటువంటి స్థితిలోనే కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ రోజుల్లో విషయాన్ని అంటే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అవసరం వస్తే గనక వీళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి బుధుడు, లాభాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో శుభస్థానంలోకి అంటే 20వ తేదీ నుంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే అప్పటి నుంచి కాస్త కొంచెం అనుకూలమైన స్థితి, ఉద్యోగ వ్యాపారాల విషయాలలో కాస్త లాభదాయకమైనటువంటి స్థితి పొందాలి అంటే ఈ 20వ తేదీ నుంచి బుధగ్రహం యొక్క ఆనుకూల్యత వల్ల పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరాధన, అంతేకాకుండా ఆదిత్య హృదయ పారాయణ చేయడం అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతూ మంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.